గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలలో నిబంధనల ప్రకారం మెనూ సక్రమంగా అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కార్తీక్ శ్రీను, గిరిజన సంఘం అధ్యక్షుడు ఎంఎం శ్రీను డిమాండ్ చేశారు. అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు మండలంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల 1 సందర్శించిన విద్యార్థి సంఘ నేతలు విద్యార్థినిల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మెనూ విషయమై ఆరా తీయగా దినసరి మెనూ అమలు కావడం లేదని విద్యార్థులు తెలిపారు. ఆశ్రమ విద్యార్థుల సమస్యలు తక్షణం పరిష్కరించడంతో పాటు మెనూ సక్రమంగా అమలుపరిచే విధంగా ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఎవరు కూడా టీచర్స్ కానీ వాళ్ళు అక్కడ జోబులు పెట్టే డబ్బులు కాదు, ప్రతిదీ కూడా గవర్నమెంట్ నిర్భయంగా అడగండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? చెప్పండి. ఓకే, మీకు చెక్కీళ్ళు పెట్టట్లేదు, 1 రోజు 2 రోజులు పెడుతున్నారా? వారానికి అంటే 3 రోజులు ఖచ్చితంగా చెక్కీలు పెట్టాలి కదా. బటర్ మిల్క్ వారం మొత్తం పెట్టాలి. బటర్ మిల్క్ ఎప్పుడైనా పెట్టారా? మజ్జిగ, పాలు 3 రోజులు పెట్టాలి. అదే పాలు పెడుతున్నారా? ఓకే. ఈ అరటి పండు 3 రోజులు పెట్టాలి. ఎన్ని రోజులు పెడుతున్నావు? 1 రోజే పెడుతున్నావు. ఎగ్ 4 రోజులా? చికెన్ వారానికి 2 రోజులా? ఏ రోజు పెట్టట్లేదు చెప్పండి? మంగళవారం పెట్టట్లేదు, అంతే కదా. గవర్నమెంట్ మనకి ఏమని ఇచ్చింది? గవర్నమెంట్ నిజంగానే ఒక మంచి మెను చార్ట్ ఇచ్చి మనకి ఇలా మీరు గిరిజన విద్యార్థులకి పెట్టండి అనేసి అధికారులకు ఇచ్చి పంపించడం జరిగింది. మెను చార్ట్ ప్రకారంగా మనకు భోజనాలు అనేది పెడితే బాగుంటది, కానీ మెను అనేది ఇంప్లిమెంట్ చెయ్యట్లేదు. ఏ హాస్టల్లో కూడా ఇక్కడ కూడా అదే జరుగుతుంది, అంతేనే కదా తల్లి? కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మీకు ప్రతి స్టూడెంట్ వచ్చి సుమారుగా 20 రోజులు అవుతుంది కదా దసరా సెలవులకు వచ్చి. 20 రోజులు అవుతుందా లేదా? అవుతుంది, కానీ ఫుడ్ మారట్లే. మీరు నిజంగానే 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు గంజన్నం తినలేరు, ఎందుకంటే అక్కడ ఈ గంజిలో చల్ల వాటర్ కల్పిస్తున్నారు. దానివల్ల నా టేస్ట్ అనేది పోద్ది కదా, వద్దలేదా? కాబట్టి మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులకు ఖచ్చితంగా న్యాయం చేయాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ కదా. ఐటీడీ అధికారులు ఎందుకున్నట్టు చెప్పండి. మళ్ళీ చూడండి, ఈ మండలంలో ఉన్నటువంటి ఏటీడబ్ల్యూ విద్యాశాఖ అధికారులు ఎందుకున్నట్టు? మన సమస్యలను పరిష్కారం చేయడం కోసమా, లేకపోతే మన దగ్గర నుంచి ఏదైనా తీసుకెళ్లిపోవడానికి ఉన్నారా చెప్పండి? నిజమే కదా, మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయని మనం అడుగుతున్నా కూడా పట్టింపు చేసుకున్నటువంటి అధికారులు కదా. సార్ ఇందాకే టేస్ట్ చేశారు, నిజంగానే తినలేము అనేసి చెప్పడం జరిగింది కదా. చాలా ఇబ్బందిగా ఉంది కదా మీకు. చూడండి, ఏదైనా మనం శరీరానికి మనకు ఇష్టంగా మనం తిన్నప్పుడే ఆరోగ్యంగా మనం ఉండగలం, లేకపోతే ఆరోగ్యంగా ఉండగలమా? ఏదైనా తిన్న తర్వాతే చదువైనా కదా, తిన్న తర్వాతే కదా ఆరోగ్యంగా ఉంటాం. నువ్వు తినకుండా ఉంటే ఆరోగ్యంగా ఎలా ఉండగలం? ఆరోగ్యంగా ఉండగలమా? ఆరోగ్యంగా ఉండలేం. మనకు జ్వరాలు జబ్బులు వస్తాయి, హెడేక్ వస్తుంది. వచ్చినప్పుడు మన చదువు అనేది డిస్టర్బ్ అవుతుంది కదా. గారికి వచ్చినప్పటి నుంచి అడిగారా గింజి పెట్టొద్దని?